నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్నంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సిఐగా నియమితులైనప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో లేరని, ఫోన్లో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అదనంగా వైన్స్ బెల్ట్ షాపుల యజమానుల నుంచి మామూలు తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగించేందుకు సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై బహిరంగంగా మద్యం సేవించేందుకు ప్రోత్సహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏదైతే మెట్పల్లి పట్టణంలో ఒక ప్రధాన వీధిలో రహదారికి పక్కనే వీధిలో ఒక వైన్స్ నిర్వహిస్తారు. అయితే ఆ వైన్స్ ఇబ్బంది ఏమవుతుందంటే, మనకు ఆ వైన్స్ దగ్గర నుంచి ముందర నుంచి కాలేజీకి స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ మనకు ఆ వైన్స్ ముందరికి వెళ్ళి దాదాపు ఒక 3 కాలేజీలు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, 5 స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్ విద్యార్థులు పొద్దున్న దాకా పోగా రాగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ వైన్స్ దగ్గర మందు తీసుకొని వైన్స్ పక్కనే వైన్స్ గద్దెల మీద కూర్చుంటారు, కాకుండా మందు బాబులు లేదంటే వైన్స్ ఎదురు కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు గొడవ పెట్టుకొని చేసుకుని వీళ్ళ ఆ లేడీస్ పోతారుగా వాళ్ళ మీదకి వస్తారు. లేడీస్కి షాపింగ్కి వెళ్తూ ఉంటారు, బిల్డింగ్ పోతూ ఉంటారు. లేదంటే పక్కన టైప్ ఇన్స్టిట్యూట్ ఉన్నది ఒకటి, ఆ టైప్ ఇన్స్టిట్యూషన్కి కూడా పిల్లలు టైపింగ్ నేర్చుకొని వస్తారు. వీళ్ళ భయంకి ఆ అమ్మాయిని రావట్లేదు, ఎందుకంటే వీళ్ళు మా మీద ఎక్కడ వేస్తారు అని చెప్పి. ఎంత ఇబ్బంది అయినా కానీ మేము ఎన్నిసార్లు కంప్లైంట్ పెడుతున్నాం దీనిపైన. ఆ వైన్ సగానికి చెప్పినాం, అన్న ఇట్లా మంచిది కాదు, సగం పెద్దది కాదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అతను కూడా మా ఇష్టం అనుకుంటే మాట దాటేస్తుంది. దీన్ని తీసుకొని మేము పై అధికారులకు అని చెప్పి ఎక్సైజ్ సిఐ గారికి కంప్లైంట్ ఇద్దామని చెప్పి చాలాసార్లు సార్కి ఫోన్ చేసినాం. సార్ ఫోన్ ఎత్తాడు, సార్ ఫోన్ కంప్లీట్లీ ఫోన్ సార్ లిఫ్ట్ చేయడు. ఫోన్ ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా సార్ ఫోన్ కొత్త నెంబర్ చేసినా సార్ ఫోన్ లిఫ్ట్ చేయడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజున హెల్త్ క్యాంపుని నిర్వర్తించారు. ఇందులో షుగర్, బీపీ, వివిధ రోగాలపై టెస్ట్ నిర్వర్తించారు. ఇందులో భాగంగా రోగులు, ప్రజలు, డాక్టర్లు, అలాగే సిరికొండ మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సిరికొండ మండలంలోని సిరికొండ గ్రామం నందు హెల్త్ సెంటర్ నందు టీబీ, షుగరు, బీపీలకు పరీక్ష చేయబడుతుంది. కాబట్టి సిరికొండ మండల గ్రామంలోని ప్రజలంతా, ఓన్లీ సిరికొండ గ్రామ ప్రజలంతా వచ్చి ఇక్కడ పరీక్ష చేయించుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ సిరికొండ మండల వైద్యాధికారి. ఏంటంటే చాలామందికి 30 ఏళ్ళు పైబడిన వాళ్ళకి షుగర్, బీపీలు వస్తున్నాయి. కాబట్టి చాలామంది ఎక్కడ చూపించుకోవడం లేదు. కాబట్టి ఈ విధమైన క్యాంపును ఉపయోగించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని అందరు ప్రజలకు విన్నపించుకుంటున్నాను. సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థులను పలు సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి లెక్కలను విద్యార్థుల చేయించారు. పరీక్షలు సమీపిస్తున్నందున ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. సిలబస్ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ ఒత్తిడి లేకుండా చదవాలన్నారు.
విద్యార్థులందరూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏ క్లాస్ అని ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు? తెలుగు. లాస్ట్ టెస్ట్ ఎప్పుడు అయింది వాళ్ళది? ఇప్పుడు స్పెషల్ టెస్ట్ వెళ్తుంది. స్పెషల్ టెస్ట్ 2 స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 2 స్టార్ట్ అవుతుంది. మొన్న ఏ సబ్జెక్ట్ కి అయింది? అన్ని సబ్జెక్ట్స్ 100% సో 50% సిలబస్ టెస్ట్ అయింది అంటున్నారు కదా. టెస్ట్ ఎంతమంది మోర్ దెన్ 80% తీసుకువస్తారు? ఎంతమందికి 80% కూడా రావు? మీ పిల్లలు అందరూ కాన్ఫిడెంట్ ఉన్నారా? ఆధునిక కథానిక సాహిత్యంలో ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. చలో తుని కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం, ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడి గిరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ కాన్వాయ్తో తునిలో వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రకు మద్దతుగా కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పిలుపు మేరకు తలపెట్టిన చలో తుని కార్యక్రమానికి వెళ్తున్న ముద్రగడ కాన్వాయ్ని తుని రైల్వే చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి వైసీపీ నాయకులు పద్మనాభంను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు వైసీపీ నాయకులకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ముద్రగడ మాట్లాడుతూ చలో తునికి పిలుపునిచ్చినప్పటికీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తునిలో అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రణవ ఆశ్రమం గోపాలకృష్ణ మందిరంలో ఎలబాక ప్రథమ వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా జరుగుతున్నాయి.
మహా అన్నదాన కార్యక్రమం చేసిన వారు మాడ ప్రకాష్ రెడ్డి, మాడ రమాదేవి, ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. ఈ యొక్క మండలమే కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో మొదటి రోజు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గ్రామ పురవీధులలో ఘనంగా జరిపినారు. హోమగుండాలలో 108 దంపతులు ఈరోజు పాల్గొన్నారు. కుంకుమ పూజలతో ముగియనున్నాయి. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. అద్భుత అగ్నివాళ్ళకి మహర్షి భార్య, ఇద్దరు భార్యలు కాత్యాయని, మైత్రేయి. ఆమెమో భౌతిక సుఖాన్ని కోరుకుంటే నాకొద్దు స్వామి ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్యను గురించి చెప్పమంటే ఆయన చెప్పుకోవచ్చుడు యాజ్ఞవల్క్య మహర్షి. ఇప్పుడు యజ్ఞము చాలా సత్యానంద స్వామి వారు గురువు గారు సనాతనం న్యాయములో కోస్తి అయజ్ఞస్య కుతోన్య కురు సత్తమా. ఇటువంటి యజ్ఞము చేయని వారికి ఈ లోకంలో కానీ పరలోకము కానీ సుఖము కానీ శాంతి కానీ లభించదు. యజ్ఞ శిష్టామృత భుజో, యజ్ఞము చేయక శేషించిన అన్నము తిని వారు పరబ్రహ్మ ప్రాప్తి కలుగును. ఇది యజ్ఞ యొక్క విశిష్టత. ఎటువంటి చెడు అపసే దురాచారో భజతే నమ అని చెప్తాడు భగవద్గీతలో. ఎంత దుష్టి వాళ్ళైనా ఎంత చెడు వాళ్ళైనా మహాత్మ సన్నిధికి వస్తే సహజంగా మారి వారికి వచ్చి సదా శ్రవణం చేయాల, సత్సంగం చేయాల. చెప్పారు మహనీయులంట, శరీర విడుదల అరితవర సంగవర ఎరిమాడు. శరీరం ఎంతవరకు ఉంటారు అంతవరకు మహాత్ములతోటి ఉండేది. ఆయన సంకల్పం చేత వెలుగు సూర్యుడు తెలుస్తాడు. అట్లే ఈ చీకటి ఇక్కడ ఉండే అది పొరల సంస్కారాలు ఉన్నాయండి. పూర్వజన్మ సంస్కారాలు, ఇప్పుడు చేసే సంస్కారాలు, ఈ జన్మలో చేసే సంస్కారాలు, తప్పులు, కర్మలు, చెడు, మంచి, పాపం, పుణ్యం. బాగా పుణ్యం చేస్తే లాభం అయితే అనుకోవద్దు. పాప పుణ్యాలు కూడా విడిచిపెట్టాలి చేసేసి. దాని మీద మమత లేకుండా చేసే, మమతాను రాగా లేకుండా చేయడం ఇది చాలా కష్టమే. కానీ మనం చేస్తూ మర్చిపోవాలి, చెయ్యాలి. నేను చేయకుండా ఉండను, ఇది చేసేందుకు మర్చిపోవడం ఎందుకయ్యా అంటే ఇట్లే కూర్చుంటా కాదు, చెయ్యాలి. దాని ప్రభావాన్ని ఆశించద్దు, అప్పుడే కూర్చోవాలి. మానవ జన్మలో ఈ ఘటాకాశాన్ని భేదించుకొని, ఈ జీవాకాశాన్ని భేదించుకొని మనం పరమాత్మను కావాలి. అయ్యే ఉన్నాం, తెలుసుకోవాలా. ఘటంలో ఉండే ఆకాశం మహాకాశమే, కానీ తెలుసుకోవాలన్నమాట. ఆ తెలుసుకోవాలంటే వేదం చదవాలి, శాస్త్రం చదవాలా. నా పేరు మాడ రమా ప్రకాష్ రెడ్డి. మాది ఎల్బాక గ్రామము. ఈ ఎల్బాక గ్రామంలో అందరి దీవెనలతో, అందరి దయతో స్వామివారిని ప్రతిష్ఠించినాము. ఈరోజు బ్రహ్మోత్సవం జరుపుకుంటున్నాము. ప్రథమ బ్రహ్మోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవము. ఇలానే ఇంకా జరుపుకోవాలి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దయకు పాత్రలు కావాలి. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో బాల్య సంరక్షణ మరియు ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి అంగన్వాడీ కేంద్ర కార్యకర్తల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించడానికి జిల్లా వ్యాప్తంగా 6 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా మహిళా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయకుమారి అన్నారు. మంగళవారం రంగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో కోర్స్ డైరెక్టర్ వి పార్థసారథి అధ్యక్షతన జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్ర కార్యకర్తల 6 రోజుల శిక్షణా తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేను జిల్లా మహిళా శిశు సహకారిత విచారంగా పనిచేస్తున్నాను. మనకి వచ్చేసి జిల్లాలో మొత్తం మెయిన్ వచ్చి 1556 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయండి. 1530 మెయిన్, 26 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ స్కూల్ ఎడ్యుకేషన్తో కలిపి ఈ టైమింగ్స్ ఈ మొత్తం 1556 మందికి కూడా జిల్లాలో 10 చోట్ల ఇస్తుంది. మొత్తం 22 ప్లేసెస్లో ఈ టైమింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
దీనికి ముందు స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి, సూపర్వైజర్స్కి, సిపిఓస్కి మాకు కలిపి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ప్రతి చోట్ల కూడా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే వారు మామూలుగా ఫుడ్ గురించే కాకుండా ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద నేను వారు దృష్టి పెట్టి ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ని స్ట్రెంథెన్ చేయాలి. అలాగే పిల్లలకి ఏమైనా 5 డిజేబిలిటీస్ ఫస్ట్ నుంచి ఏమైనా చిన్నపాటి డిలే ఉంటే కనుక మైల్ స్టోన్స్ ఉంటే వాటిని ఎర్లీగా గమనిస్తే కనుక మనకి దాన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, వెలమా కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ గణేష్ కుమార్ పాల్గొన్నారు. కొత్తపేట మండలం పలివెల గ్రామంలో పంచాయతీ కార్యాలయం, ఉన్నత పాఠశాలలో మరియు గ్రామంలోని పట్టభద్రుల వద్దకు వెళ్లి తమ ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను, పంచాయతీ అధికారులను, సిబ్బందిని మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలోని ఉద్యోగులను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా క్యాంపస్లో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒకటే రిక్వెస్ట్ అక్కడ మన స్కూల్కి ఎదురుగా ట్యాక్స్ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఈయన యొక్క రుణాన్ని నేను ఎన్నటికీ ఆయన పెట్టిన భిక్షతో నా తమ్ముడు కుటుంబం హాయిగా, ఆనందంగా, సంతోషంగా ప్రతి దినము కారును నమ్ముకుంటూ మేము నడిపిస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా గురువు గారు నేను వెళ్ళివండి ఏ మెస్టర్ బాగున్నారు, కారు ఉంటే వెళ్తుంటే నేను అనుకోకుండా ఉంటే డ్రైవర్ కారు ఆఫ్ చేయించి మెస్టర్ బాగున్నారా ఆ ఆత్మీయతకు ఎప్పుడు మొన్న ఎస్టీ కౌన్సిల్ జరిగిందండి. ఇప్పుడు మన పార్వతి రాజశేఖర్ గారు వచ్చారు, అక్కడ కూడా ఎస్టీ బ్యాచ్ అయితే ఉండొచ్చు. ఆ రోజునంతా కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇబ్బంది ఏమీ లేదు. మా ఓటు తప్పనిసరిగా సవివరంగా మేము సార్ యొక్క అడుగుదాడలో నడుస్తామని మాటిస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో తాళీ బజావో కార్యక్రమం పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లేట్లు, స్పూన్లతో పెద్ద శబ్దం చేస్తూ మొద్దు నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నాన్ని కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తలలు లేపండి మీరు. అంటే వీళ్ళకి 80 సంవత్సరాల నుంచి మాకు అది ఉంది అంటారు.
ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినప్పటికీ ఇంతవరకు వారైతే ఏమి వాగ్దానాలు చేస్తున్నారో సూపర్ 6 పథకాలని అవి ఒక 2 తప్ప ఏమీ అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ మా స్టేట్ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వానికి వారు చేసిన వాగ్దానాలను గుర్తు చేసి ప్రజలకు ఆ పథకాలు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మా 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ ప్రభుత్వానికి గుర్తు తెచ్చే విధంగా తాళీ బజావో కార్యక్రమం సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి నగర అధ్యక్షులు, మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయండి. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలకు ఓటు వేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా సూచించారు. నిరుద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారన్నారు. నమస్కారం. ముదూరు నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ తమ్ములకు, అన్నలకు, అదేవిధంగా టీచర్స్లకు జరగబోయే 27వ తారీఖు రోజు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి సోదరులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీగా ప్రతినిధి ఉన్నారు. వాళ్ళకు దేశం కోసం, దేశ రక్షణ కోసం, సమాజం కోసం ప్రతి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ ప్రశ్నించే గుర్తుంటేనే ప్రభుత్వం సరిగా నడుస్తుంది, లేకుంటే ఏకాధిపత్యం నడుస్తుందని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఏదైతే సమస్యలు ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య, ఎంప్లాయ్మెంట్కు పిఆర్ఎస్కి ఇంక్రిమెంటు అన్ని విధాలుగా మా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఆదుకుందామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై శ్రీరామ్. 60 సంవత్సరాలుగా మా అనుభవంలో ఉన్న భూమిని కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతు వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రెడ్లపల్లి గ్రామ పరిధిలో సుమారు 60 సంవత్సరాలుగా తమ తల్లిదండ్రుల కాలం నుండి కొంత భూమి తమ అనుభవంలో ఉందని, దీనిని ధృవీకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాంపకం పథకం కింద తమకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం జరిగిందన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యం. రెడ్లపల్లి, శాంతిపురం మండలం, రెడ్లపల్లి గ్రామం. మాది డీకేటీ అసైన్మెంట్ భూమి.
మేము దున్నుతా ఉన్నాం, 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నాము. మా చిన్నాయనది మాది, ఇద్దరు అన్నదమ్ముల భాగాలు. 60 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము. మాకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 6వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఈ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు. మేము 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నా కూడా మా చిన్నాయన భూమి, అసైన్మెంట్ భూమిని, మా చిన్నాయన భూమిని పక్క రామప్ప, మునెమ్మ అనే వాళ్ళు కొనుక్కొని దాదాపుగా 15 ఏళ్ళు అయింది. 15 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు, మేము మాకు సాగు చేసుకుంటూ ఉన్నాం. మా భూమిలో బోరు, ఇల్లు రెండూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆన్లైన్లో లెక్కలు మారిపోయినాయని చెప్పేసి దౌర్జన్యంగా మా మడి సాగు చేస్తూ ఉన్నాం. మా మడిలో వచ్చి దౌర్జన్యంగా మేము రోడ్డు చేస్తాము, మాకు ఈడ దారి ఉంది అని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులకి ఇంకా ఫిర్యాదు అయితే ఏం చేయలేదు. తహసీల్దార్కి అయితే అర్జీ పెట్టినాము, ఇట్లా దౌర్జన్యంగా మా మీద దావు ఉందని చెప్పేసి దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు అని మేము అర్జీ అయితే తహసీల్దార్కి ఇచ్చినాము అని చెప్పి వస్తున్నారు. ఆన్లైన్లో అయితే మారిపోయింది ఇట్లా అనేసి. ఇప్పుడు మాకు భూమే మాది, మేము 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నా, ఇల్లు బోరు ఉంది, కానీ ఇప్పుడు భూమే మాది అట్లనే లెక్కలో వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మేము దావ చేస్తాము, అట్లనే మడిలో వచ్చి దావ చేస్తామని దౌర్జన్యంగా ఇది చేస్తాము. మేడ్చల్ డీసీపీ విలేకరుల సమావేశంలో నిన్న మేడ్చల్ జాతీయ రహదారిపై జరిగిన దారుణ హత్య కేసు నిందితులను 12 గంటలలోపే అరెస్టు చేసిన పోలీసులు 55 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కత్తులు, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేష్ కుటుంబం లేబర్ వృత్తి చేసుకుంటూ మేడ్చల్లో నివాసం ఉంటున్నారు. ఉమేష్ రోజు మద్యం సేవిస్తూ తన తల్లితో గొడవ పడేవాడు. ఎన్నిసార్లు వద్దని వారించినా ఉమేష్ ప్రవర్తనలో మార్పు రాకుండా ముగ్గురు తమతో కలిసి కన్నల తల్లి రాకేష్తో కలిసి మెలిసి ఉంటున్నారు. లంచ్ చేసుకొని రామా, లేకపోతే లంచ్ చేసుకొని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో మేడ్చల్ పోలీసు ఇమీడియట్గా నైట్ అంతా వర్కౌట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 5 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వివరాలకు పోతే డిసీజ్డ్ ఎవరైతే మృతుడు ఉన్నాడో గుగ్లోతు ఉమేష్, ఇతను 24 ఇయర్స్, మ్యారీడు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇతని మీద గతంలో డిసీజన్ మీద కూడా దాదాపు 14 కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో. అంటే ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు, రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ తాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని, తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, చెల్లెని, భార్యని ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడము, వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయినారు. వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సొంత తమ్ముడు గుగ్లోతు రాకేష్, ఇతని యొక్క ప్రవర్తన చూసి ఇసిగి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కజిన్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్, ఇలా అందరు కూడా వాళ్ళ రిలేటివ్సే. గుగ్లోతు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు, గుగ్లోతు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు. మిగతా బూక్యా నవీను, బూక్యా సురేష్, బూక్యా నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ వాళ్ళకి. ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలనే ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము, వచ్చేటప్పుడే 2 కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు అతను పారిపోయే ప్రయత్నంలో రోడ్డు మీదకి రావడం జరిగింది. మీరందరూ కూడా నిన్న టీవీలలో మన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తప్పించుకునే ప్రయత్నంలో బయటికి రావడం, వాళ్ళు చేజ్ చేయడము ఇవన్నీ జరిగినాయి. చేజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడం, అప్పటికే ఇంజూర్డ్ పర్సన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బ్రాడ్ డెడ్ కావడము జరిగింది. ఆ తర్వాత సీసీ ఫుటేజెస్, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి ఈ 5 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం. వీళ్ళందరూ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ సఫిషియెంట్ ఎవిడెన్స్ తోటి శిక్ష పడే విధంగా చేస్తాం.
అయితే పబ్లిక్ కూడా మా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, డ్రంకన్ స్టేట్లో కావచ్చు, రకరకాల న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు మనకి డయల్ 100 కాల్స్ ఉన్నాయి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్ఫామ్ చేస్తే తప్పకుండా వీటి మీద కూడా కౌన్సిలింగ్ చేయడం, ఇట్లా మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో మా ఏసీపీ శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిఐ సుధీర్, ఎస్ఐస్ మన్మధరావు, అశోక్, అనిత అండ్ ఎంటైర్ స్టాఫ్, మేడ్చల్ స్టాఫ్ అందరూ కూడా వితిన్ 12 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది.